సుధాకర్ బాబు గారు సరిగ్గా గత నెల 19న సిట్ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజుకు 15 రోజులు కంప్లీట్ అయి 16వ రోజు ఆ తల్లి మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు తనకు న్యాయం జరగదని ఆవేదన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కనీసం బూడిదివ్వమనైనా వేడుకుంటున్నారు. ఈ 16 రోజుల్లో సిట్ ఏమైనా పురోగతి సాధించిందా? అందరికీ ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు నా హృదయపూర్వక నమస్కారం అండి. సిట్టు ఏ పురోగతి సాధించలేదు, కానీ ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తూ ఆ తల్లి యొక్క అడిగే ప్రశ్నలకు దొంగ సమాధానాలు ఎలా చెప్పాలని వాళ్ళకు ఉన్నటువంటి అపారమైన జ్ఞానంతో లేదా పై అధికారులు ఇచ్చే ఆదేశాలను అమలుపరచడం కోసం సిట్టు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది డొంక తిరుగుడు వ్యవహార శైలితో. మేమేమంటున్నామంటే, ఈ రోజున సాయికృష్ణ ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఒక రక్షణ నిలయంలో పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో చనిపోయాడు లేదా చంపబడ్డాడు, అతను ఎక్కడ ఉన్నాడని తల్లి అడుగుతుంది. మేము ఓ రాజకీయ పార్టీగా ఆ తల్లి యొక్క ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయానా మాజీ ముఖ్యమంత్రి వర్యులే ఆ ఇంటిని సందర్శించి ఆవిడ ఓదార్చి, నీకేం పర్లేదమ్మా, మేమందరూ నీకు అండగా ఉంటామని చెప్పారు. అప్పుడు మేల్కొన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మేల్కొని ఇదేదో కొంచెం తేడా కొడుతుంది అనుకున్నాడో ఏమో, వాళ్ళని ఇంటికి పిలిపించుకున్నాడు మహానుభావుడు. స్వయంగా యాక్చువల్గా ఆపదలో ఉన్న కుటుంబానికి నిన్న చొక్కాలు చింపుకొని పవన్ కళ్యాణ్ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ఈ కుటుంబం పనిచేసింది అనే మాట జగమెరిగిన సత్యం. ఇదే మేము చెప్తున్న అంశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, సానుభూతి పరులు కూడా కాదు ఆ కుటుంబం. కానీ మానవతా దృక్పథంతో చంద్రబాబు నాయుడు పరిపాలనా పరిధిలో ఉన్న ఓ కుటుంబానికి అన్యాయం జరిగితే ఆయన స్పందించకపోతే, స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఈ రోజు వరకు ఒక్కటి చెప్పలేదు. చెప్పకపోగా టెర్రస్ మీద కొన్ని ఎముకలు తీసుకొచ్చి పెట్టి ఈ ఎముకలు సాయికృష్ణయ్య అని చెప్పే ప్రయత్నం చేయటం, లేదా ఆ జైల్లో ఉన్న నాగరాజు నన్నే చంపబోతున్నారని ఒక సరికొత్త డ్రామాకి లేవనెత్తటం, ఈరోజేమో మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తిని కూర్చోబెట్టి అభిప్రాయాల సేకరణ చేస్తున్నట్టుగా బిల్డప్ చేయటం, ఇవన్నీ కూడా ఈ ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారో, లేకపోతే ప్రజలకు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారో, లేకపోతే ప్రజలు ఏం చెప్పైనా సరే మోసం చేయొచ్చు అనుకుంటున్నారేమో. ఈ ప్రభుత్వము పూర్తిగా హత్యా నేరాలకు పాల్పడుతుంది, హత్యా రాజకీయాలకు తెరలేపింది. వాళ్ళకి నచ్చని వాళ్ళని, రాజకీయంగా వాళ్ళకి అడ్డొస్తున్న వాళ్ళని మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, ఆ ఒక్క పోలీస్ స్టేషన్లోనే 2 మరణాలు సంభవించినాయి ఒక్క 10-20 రోజులు, నెల రోజుల కాలంలో. ఒక అతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, ఇంకొక అతను మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఓ దళిత యువకుడు. ఆయనైతే ఆత్మహత్య చేసుకొని నేను మాదిగ కుటుంబంలో పుట్టడమే నేరమైందా అని ఆ బాధాకరంగా చనిపోయిన పరిస్థితికి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి పరామర్శ కూడా లేదు. మేమేం అడుగుతున్నామంటే, రక్షించాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు గంజాయి అమ్మమని, డ్రగ్స్ అమ్మమని, పాత తెలిసి తెలియని వయసులో నేరాలు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకున్న ఆ పిల్లకాయలు, ఈ సాయికృష్ణ అయినా లేదా క్రాంతి కుమార్ అయినా, వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నమాట వాస్తవం. ఈ రోజున ఈ ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ఎంతమందికి రౌడీ షీట్లు ఉన్నాయి? అలాగనే ఒకవేళ నిజంగానే వాళ్ళకి నేర చరిత్ర ఉంటే పోలీస్ స్టేషన్లో మీరెందుకు మ్యాన్ హ్యాండిల్ చేశారు? ఎందుకు కొట్టారు? కొట్టినటువంటి వ్యక్తికి గాయాలైతే ఆ గాయాలకు ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారు? ఓకే, లాకప్ డెత్తే జరిగింది, బాడీ ఎక్కడుంది? బాడీని ఎక్కడ ఖననం చేశారు లేదా ఎక్కడ కాల్చారు? ఆ వివరాలు ఏంటని తల్లి అడుగుతుంటే ఆ తల్లికి సమాధానం చెప్పలేని ఈ చేతగాని చవట దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వము హత్యా రాజకీయాలకు లేవనెత్తి, కుల రాజకీయాలు లేపి, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడుతూ, పవన్ కళ్యాణ్ అనేవాడిని ఒక సామాజిక వర్గ నాయకుడిగా చిత్రీకరించి అతనికి ఒక బ్రాండింగ్ చేసి ఆ కులానికి సంబంధించిన నాయకుడిగానే చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు వేసిన రాజకీయ వలల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ముగ్గేసి వెళ్ళి చక్కగా బాస్పెట్లు వేసి కూర్చున్నాడు,
పవన్ కళ్యాణ్ ఈ ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు, అది వేరే విషయం, వేరే డిబేట్. మేమేం అడుగుతున్నామంటే పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా అంటే సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ స్థాయి వ్యక్తులు, పాత రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వ్యక్తులను పిల్లకాయలను పిలిచి బెదిరించి మీరు గంజాయి అమ్మండి, లేదా మీరు డ్రగ్స్ అమ్మండి, లేదా సెటిల్మెంట్లు మేము చేస్తాం, వెళ్ళి బెదిరించిరండి. ఇప్పుడు సాయి కృష్ణ కేసులో ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సిఐ నాగరాజు మీదనే చర్య తీసుకున్నట్లుగా, సిఐ నాగరాజు ఎవరి పరిధిలో ఉన్నాడు? విజయవాడ సిపి పరిధిలో ఉన్నాడు. విజయవాడ సిపి ఎంత దూరంలో ఉన్నాడు? డీజీపీ ఆఫీస్కి కోతవేడు దూరంలో ఉన్నాడు, సీఎం కోతవేడు దూరంలో ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా దగ్గరలోనే నివాసం ఉంటున్నాడు. అసలు సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్నారు? ఎందుకు దాన్ని డిలీట్ చేశారు? ఒక్క పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసినంత మాత్రాన ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారుల యొక్క సీసీటీవీ ఫుటేజ్లు ఆ అబ్బాయిని తీసుకొచ్చిన రోజుల్లో ఎందుకు తీయట్లేదు ఈ ప్రభుత్వం? మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొస్తే, మార్కాపురం నుంచి విజయవాడకు వచ్చే లోపల అనేకమైన పట్టణాలు ఉన్నాయి, అవన్నీ దాటుకుంటూనే వచ్చింది కాన్వాయ్. తీసుకొచ్చింది అసలు పోలీసుల, టాస్క్ ఫోర్స్ వాళ్ళ, లేకపోతే ఎస్బీ వాళ్ళ? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ పేర్లు ఏమిటి? 2 కానిస్టేబుల్ని సరెండర్ చేశారండి. ఆ 2 కానిస్టేబుళ్ళు మీ ఫోన్లు ఇవ్వండి అంటే మా ఆర్థిక ఇబ్బందుల కోసం అప్పులయ్యాం కాబట్టి ఫోనులంట పక్క రాష్ట్రంలో ఎక్కడండి అదేదో ఊర్లో అమ్ముకున్నామని నాగపూర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంత దౌర్భాగ్యం. ఇక పవన్ ఒక్క మాట చెబుతాను ఈశ్వర్ గారు, ఆ నాగపూర్లో అంట ఫోన్ని అది అమ్మేసుకొని వచ్చారంట. అవును, అదండి. అంటే అంత పిచ్చివాళ్ళగా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ అంత పిచ్చివాళ్ళగా కనపడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఒక్క ప్రశ్న అడుగుతున్నా, మీ సాక్షిగా నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమండి. మీరు ఈ రోజున టాస్క్ ఫోర్స్ పేరుతో ఎవరైనా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తే మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా ఉప ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనేవాడు, ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే స్వయాన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పలికిన పదం, నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయ ముందు నువ్వు, అప్పుడు నీ చిత్తశుద్ధిని మేము ఒప్పుకుంటాం. అలాగనే వైసీపీ నా కొడకల్లారా, రాండ్రా దమ్ముంటే కొట్టుకుందాం, స్టిక్కులతో కొట్టుకుందామా, రాడ్లతో కొట్టుకుందామా, హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా అన్న ఈ ఉప ముఖ్యమంత్రికి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో క్లిప్స్ వైసీపీ నా కొడకల్లారా, ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటే, ఆ రోజు నేను కూడా ఒక దళిత ఎమ్మెల్యేనండి, నాకు కూడా తగిలింది, నన్ను కొడక అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మీద ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని అడుగుతున్నా. ఆ పవన్ కళ్యాణ్ ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా నేనే రేపైన కంప్లైంట్ ఇస్తా, మొదటి కంప్లైంట్ నేనే ఇస్తా. అయా నన్ను ఉప ముఖ్యమంత్రి స్వయానా నన్ను పట్టుకొని నా కొడకాన్ని తిట్టాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ పంతో నానాజీ అనేవాడు మా మాజీ ముఖ్యమంత్రి వారిని పట్టుకొని నా కొడకాన్ని తిట్టాడు, అది రికార్డ్ అయింది. మేము ఎప్పుడు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మీరు భాష గురించి, భావాల గురించి, ఆ తెలుగు ఉచ్చారణల గురించి, సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళ గురించి, ఆ దళిత పిల్లగాడిని నిన్నటి నుండి ఆ అల్లరి మోకలు అడ్డుకుంటుంటే ఏమైందా నీ లా అండ్ ఆర్డరు? ఎవడో ఎక్కడ యూట్యూబ్లో తన వ్యక్తీకరణ చేస్తే, ఆ దళితులకు సంబంధించిన, దళిత క్రైస్తవులకు సంబంధించిన ఒక ఉపన్యాసం చెబితే, ఆ ఉపన్యాసం ఆధారంగానే అబ్బాయిని తెచ్చి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు కదా, మంచిది, చట్టం న్యాయం ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ ఒక పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తే ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, ఆ పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తే ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, అంటే ఏం చేస్తున్నారండి మీరు ఈ రోజు రాష్ట్రంలో? అంటే వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. సింపుల్ కదా అది. పూర్తిగా 4 సార్లు 4 కేసులు, 4 పోలీస్ స్టేషన్లు, 4 సార్లు కోర్టు, 4 సార్లు బెయిల్ వచ్చింది అంటే వాళ్ళ చేతగానితనం వాళ్ళే ప్రూవ్ చేసుకున్నట్టే కదా.